ఈ వీడియో ఈస్ ఫర్ హౌస్ వైఫ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ ఇండియా నుంచి యూఎస్‌కి వచ్చే వాళ్ళకన్నా అవ్వచ్చు. అక్కడి నుంచి తెచ్చుకోండి. ముఖ్యంగా గరం మసాలా, మన కారపొడి. నేను కారపొడి తెచ్చుకున్నా, పసుపు కూడా తెచ్చుకున్నా. నాకు సమ్మక్క బెల్లం గుర్తొచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రా అయింది. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇట్లా కూర్చొని ఫస్ట్ వ్లాగ్ ఇన్ యూఎస్ఏ, ఇంట్లో కూర్చొని చేయడం. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే, మాకు ఇంట్లో సరుకులు అయిపోయినాయి, గ్రాసరీస్ షాపింగ్ చేయాలి. అయితే మేము ఇప్పటి వరకు వాల్మార్ట్లో తెచ్చుకున్నాం, ఇండియన్ స్టోర్లో కూడా తెచ్చుకున్నాం. సో ఈ వీడియో ప్రత్యేకంగా యూఎస్కి వచ్చే వాళ్ళకి, ఇండియా నుంచి యూఎస్కి వచ్చే వాళ్ళకి. ఎందుకు అంటే అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి, మనం ఏం తెచ్చుకోవచ్చు, ఇక్కడ రేట్ ఎంత, సో మీకు అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తా. ఇది ఒక ఇండియన్ స్టోర్, దీని పేరు పటేల్ బ్రదర్స్ అన్నట్టు. సో దీంట్లో మనకి ఇండియాలో మనకి ఏవైతే దొరుకుతాయో అన్నీ దొరుకుతాయి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో తక్కువ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉంటాయి. ఈ పటేల్ బ్రదర్స్లో ఎంత ఉన్నాయి, మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియన్ సరుకులు ఇప్పటి వరకు కొనుక్కోలేదు. సో ఇప్పుడు నేను కూడా మొత్తం నా బకెట్ లిస్ట్ చాలానే ఉన్నది, నేను కొనుక్కునే గ్రోసరీస్ అన్ని నేను అంతా ఒక లిస్ట్ అయితే రాసుకున్నా. సో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేద్దాం. నేను మీకు అన్ని రేట్స్ ఎంత ఉంటాయి అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నా. సో ఈ వీడియో ఈస్ ఫర్ హౌస్ వైఫ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ ఇండియా నుంచి యూఎస్కి వచ్చే వాళ్ళకన్నా అవ్వచ్చు. గ్రోసరీస్ అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటరా, ఇక్కడ కొనుక్కోవడం బెటరా? కొన్ని అయితే సీడ్స్ మనం క్యారీ చేయొద్దు, అక్కడి నుంచి ఇక్కడికైతే తీసుకురావద్దు. సో రిమైనింగ్ ఏవైతే క్యారీ చేసుకోవచ్చో వాటి రేట్స్ ఎంత ఉంటాయి, అసలు ఏం దొరుకుతాయి, క్వాలిటీ ఎట్లుంటది అండ్ రేట్స్ ఎట్లుంటాయి, అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తా. సో ఎండ్ వరకు చూడండి. సో ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఆ పని చేయండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో లెట్స్ గో. క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్ వస్తుంది కావచ్చు. క్యాబ్లో పోయి, మేము ఇంకా కారు కొనుక్కోలేదు, క్యాబ్ బుక్ చేసుకొని పోయి తీసుకొని వద్దాం. సో క్యాబ్ అయితే ఇంకో 1 minute వస్తుంది కావచ్చు, ఇక్కడ వెయిట్ చేద్దాం. క్యాబ్ అయితే వచ్చేసింది, మేము స్టార్ట్ అయిపోయినాం. పటేల్ బ్రదర్స్ స్టోర్ చాలా లొకేషన్స్లో ఉంది, బట్ మాకు మాత్రం ఒక 8 miles ఉండే. సో వచ్చేసినాం, ఇదే ఆ స్టోర్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మొత్తం ఇవే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో దొరికే సరుకులు అయినా అన్నీ దొరుకుతాయి, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. వాటి ప్రైజెస్ అండ్ క్వాలిటీ చూద్దాం ఇప్పుడు. నేను అక్కడ కూడా రికార్డ్ చేసిన మైక్ పెట్టుకొని, బట్ చాలా డిస్టర్బెన్స్ ఉండే, అందుకని ఈ వీడియోని వాయిస్ ఓవర్ చెప్తున్నా. సో ఫస్ట్ మనం బీట్రూట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ మధ్య హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు, కొంచెం డైట్ ఫాలో అవుదాము, జ్యూస్ తాగుదామని బీట్రూట్స్ తీసుకుంటున్నా. అండ్ పక్కనే దోసకాయలు చూడండి, సేమ్ మన ఇండియాలో ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి దోసకాయలు. అండ్ ఇక్కడ మనం ప్రైస్ చూసినట్టయితే ఫ్రెష్ దోసకాయ 1.79 LB. LB అంటే 1 pound అన్నట్టు, 1 LB అంటే 500 grams అన్నట్టు. సో రీజనబులే. సో నేను బీట్రూట్ తీసుకున్నా. అండ్ పక్కనే బీరకాయలు కూడా ఉండే, అవి తీసుకుందాం అనుకున్న, సేమ్ $2కి 500 grams. బట్ లాస్ట్ టైం తీసుకున్నప్పుడే చేదైపోయి అనవసరంగా పడేయాల్సి వచ్చింది, ఇక్కడ మనం టేస్ట్ చేయలేము. అండ్ వంకాయలలో మనకి ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి. సో ఈ పెద్ద వంకాయతోని మనము మంచిగా పచ్చడి చేసుకుందామా అంటే ఇండక్షన్ స్టవ్ మీద అవి చెయ్యలేము. సో అందుకని అది కూడా తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ వంకాయలు నాకు అంతగా నచ్చవు, మా ఇంట్లో కూడా నచ్చవు. బట్ అవి మాత్రం ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి. సో అలా వెళ్ళి దోసకాయ అయితే నన్ను తీసుకోండి అన్నట్టుగా చూసినాయి అవి. సో మంచిగా సాంబార్ చేసుకుంటే పనికొస్తాయని దోసకాయ తీసుకున్నా. అండ్ ఇక్కడ కాకరకాయలేమో $1.5కి 1/2 kg, అండ్ కాలీఫ్లవర్ ఏమో $3కి ఒక్కటంట. అండ్ ఎగ్ ప్లాంట్స్, మొత్తం వంకాయలు ఒక 10 రకాలు ఉన్నాయి అనుకుంటా. సో దీంట్లో మనకి $1.5 నుంచి $2కి 500 grams నుంచి స్టార్ట్ అయింది. సో ఇదైతే $1.5. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, మన ఇండియాలో ఉన్నదానికి డబుల్ సైజ్ ఉన్నాయి. అండ్ బీట్రూట్స్లోనే మనం ఇంతకుముందు రెడ్ కలర్ తీసుకున్నాం కదా, దాంట్లోనే వైట్ కూడా. అండ్ పచ్చిమిర్చి కూడా 3-4 టైప్స్ పచ్చిమిర్చిలు ఉంటాయి ఇక్కడ. మనకి ఇండియన్ నుంచి వచ్చినాయి, అండ్ ఆల్సో చైనీస్ వాళ్ళు యూజ్ చేసేది అలపెనియోస్ అని అంటారు. సో దాంట్లో ఇవి 3 టైప్స్ ఉంటాయి. లాస్ట్ టైం మేము ఈ సన్న పచ్చిమిర్చి తీసుకున్నాం, మంచిగా కారం మన ఇండియాలో ఎట్లుంటుందో అట్లనే ఉండేది. అండ్ ఫ్రెష్ జింజర్,
జింజర్ అయితే ఎంత బాగుంటుందో, ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. అండ్ ఇది $2కి 500 గ్రామ్స్ అన్నట్టు జింజర్. అండ్ నేనైతే పచ్చిమిర్చి తీసేసుకున్న, స్మాల్ థాయ్ చిల్లీ అంటారు దీన్ని. $3కి 500 గ్రామ్స్. మనకి ఇండియాలోనే రేట్లు ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ కూడా అంతే, పచ్చిమిర్చి అంతే రేట్లు ఎక్కువనే ఉన్నాయి. అండ్ క్యారెట్స్ అయితే చాలా చీప్ అండి ఇక్కడ. $1కి 500 గ్రామ్స్ అన్నట్టు. కాకపోతే క్యుకుంబర్ మళ్ళీ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఆకుకూరలు అయితే మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ నేనైతే ఉల్లాకు తీసుకుంటున్నా, 3 కట్టలకి $1 అంట. ఇక్కడ మనకి పాలకూర, గోంగూర, బచ్చల కూర, ఇంకేమైనా పండుగలు ఉంటే మనకి మామిడాకులు కూడా దొరుకుతాయి. సో ఇక్కడ ఒక్కొక్క వాటికి రేట్ చూడండి, $1, $1.50 డిపెండ్స్. ఏవో బత్తు లీవ్స్ అంటే ఐ డోంట్ నో అవేంటియో. నేనైతే పాలకూరను గ్రీన్ ఆనియన్స్ తీసుకున్నా. అండ్ ఉల్లిగడ్డలు ఈ బ్యాగ్ మొత్తం మనకి $1.50 దీని ప్రైస్ చూడండి, $1.79కి 3 LB అంటే 1.5 kg. ఆ బ్యాగ్ 1.5 kg $1.79 అంట. అవి లేనిది మనం కూరలు కూడా స్టార్ట్ చేయలేము, అది మస్ట్. అండ్ ఇంకా మస్ట్ ఏంటిది అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కూరకి రుచి. సో ఇది కూడా తీసేసుకున్నా. విడిగా తీసుకుంటే ఒక రేటు, బ్యాగ్ తీసుకుంటే ఒకటే రేటు. సో వాటిలో చిన్న సెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇది $3కి LB కాస్ట్లీ ఏనుండోయ్. అండ్ ఇంకోటి క్యాబేజ్లో 2-3 రకాలు. అండ్ పపాయ, బెల్ పెప్పర్స్, దాంట్లో బెల్ పెప్పర్స్లో కూడా 3-4 వెరైటీస్. అండ్ అలవీరా, అట్ లాస్ట్కి అలవీరా ఉంది, ఫ్రెష్ అలవీరా అది కూడా. సో ఇది కూడా మనకి $1.59కి 500 గ్రామ్స్, ½ kg అన్నట్టు. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే కొబ్బరికాయలు చూసినా, కొబ్బరికాయలు కూడా అమ్ముతారు, అది $2కి ఈచ్. అండ్ పుల్లగంద $1.50కి 500 గ్రాములు. అరటి కాయలు. అండ్ ఇదేంటి జాక్ ఫ్రూట్, పనసపండు కూడా $1.50కి 500 గ్రామ్స్ అంట. ఇది కాస్ట్లీ. కరివేపాకు $1కి ఈ ప్యాకెట్ అన్నట్టు, బట్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకు సరిపోతుంది. అండ్ ఇది అల్లం ఆర్గానిక్. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే పొటాటోస్. ఇక్కడ పొటాటోస్ బాగా తింటారు, ఆలుగడ్డలు, కానీ సైజ్ చాలా పెద్దగా ఉంది చూడండి. దాని ప్రైస్ 79 cents. వాళ్ళు తినేటి చాలా తక్కువ ఉన్నాయి, మనం తినేటి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అదేందో. ఇది పుల్లగంద, ఇంతకుముందు ఉన్నది చామగడ్డ, ఇది పుల్లగంద, రైట్. అండ్ కింద ఉన్నాయి కూడా క్యారెట్సే. ఇవి పీనట్స్, మంచిగా రోస్టెడ్ పల్లికాయలు. ఇవి మనం ఉడకబెట్టుకోవచ్చు, ఉట్టిగన్న తినొచ్చు. ఇవి $3కి 500 గ్రాములు. మనకి మంచిగా ఇండియన్ బేకరీ లాగా అట్లా కూడా ఉంటుంది. ఇలా సమోసా ఉంటుంది, పఫ్స్ ఉంటాయి. సో ఈ సమోసా పన్నీరును మటర్ పన్నీర్ సమోసా $3కి ఒక్కటంట. అండ్ ఇవన్నీ పఫ్స్. మంచిగా చాట్ ఉంటుంది, పావ్ బాజీ ఉంటుంది, ఇది కచోరీ, దీంట్లో ఒక 2 రకాలు. అండ్ బ్రెడ్ వడ ఉంటుంది. అండ్ ఇదేంటి కట్లెట్, కింద మళ్ళీ వేరే సమోసా. అండ్ స్వీట్స్ కూడా మనకి వేడివేడిగా వెంటి జిలేబీ కూడా చేసిస్తారు. అండ్ పక్కన కర్రీస్ కూడా ఉన్నాయి. కర్రీస్ చూడండి $8 అంట. వామో, దాని బదులు మనకు అన్ని కూరగాయలు వచ్చేస్తాయి. ఇదేమో కాబూలీ చనా కర్రీ అండ్ పన్నీర్ కర్రీ ఏవో ఉంటాయి. ఆ పక్కన వచ్చేస్తే జిలేబీ అప్పుడే వేడివేడిగా చేసి పెట్టిండ్రు, బట్ నేను తినలేదు. పక్కన పేస్ట్రీస్ ఉన్నాయి. సో అయిపోయింది ఈ సెక్షన్. మనం ఇప్పుడు సరుకులు వేరే సెక్షన్ పోదాం. ఇవి జూమ్ చేసింది ఎందుకు అంటే అవి నేను తీసుకుంటా ప్రతిసారి, అందుకని అది జూమ్ అయింది. 6 పార్లేజీ ప్యాకెట్స్ కొనుక్కుంటే $1 అన్నట్టు. ఇది ఆశీర్వాద్ ఆట, $6కి 2 కిలోలు. $6 అంటే 2 కిలోలు అంటే ఎంత లెక్క మీరు చేసుకోండి, ఇక నాకు తెలియదు అంత, నేను మ్యాథ్స్లో వీక్. అండ్ పక్కనే వచ్చేస్తే ఆల్మండ్స్ చూడండి $19 అంట. ఇవి నిమ్మకాయలు. మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ చాలా పెద్దగానే ఉంటాయి. పొటాటోస్, రెడ్ పొటాటో ఉంది అండ్ ఆల్సో ఎల్లో పొటాటో ఉంది. ప్రతిసారి అవి తీసుకుంటామని ఈసారి రెడ్ పొటాటో ట్రై చేసినాం. సో చాలా చిన్నగా క్యూట్గా ఉంటాయి, బేబీ పొటాటోస్ లాగా. రేట్ తక్కువ, చెప్పినా కదా, ఈ క్యారెట్స్ వీళ్ళు తినే ఫుడ్ రేట్లు తక్కువ, మనం తినే ఫుడ్ రేట్లు ఎక్కువ. ఇక్కడ మీకు పికిల్స్ చూపిస్తా చూడండి. $5కి అంత 800 గ్రామ్స్ అంట, బట్ అంత టేస్టీగా ఉండవు. మనం ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెటర్, చాలా బాగుంటాయి. మళ్ళీ అదేం బ్రాండో కూడా నేను ఇప్పటివరకు వినలే. చలో మనం ఈ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ద మెయిన్ సెక్షన్, పప్పులు ఉప్పులు.
ఇదంతా దాల్స్ సెక్షన్ అండి. అన్ని రకాల పప్పులు ఉంటాయి. లెంటిల్స్ అంటారు కదా, అలా ఆల్ వెరైటీస్ ఉంటాయి. మనకి మినప్పప్పు, కందిపప్పు, బ్లాక్ పీస్, రెడ్ పీస్, ఇది ఇంకొక పీస్. సో అన్ని ఆల్ కైండ్ ఆఫ్ లెంటిల్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఒక్కొక్క దానికి $3.50 నుంచి $4కి 500 grams అలా ఉంటాయి. తూర్ దాల్, పెసరపప్పు, మూంగ్ దాల్. సో నేనైతే కొన్ని ఆల్రెడీ తీసేసుకున్నా. ఈసారి వేరే దాల్స్ తీసుకుందామని అయితే ఫస్ట్ నేను శనగలు ఇవి స్ప్రౌట్స్ చేసుకోవడానికని అవి తీసుకున్నా. అండ్ సెకండ్ నేను వెతికేది మూంగ్ దాల్ కోసం వెతుకుతున్నా. కాకపోతే ఇలా ఆర్గానిక్ అని పెడతారు కదా, ఆర్గానిక్ అని పెట్టినవి కొంచెం రేట్ ఎక్కువ. సేమ్ మనకి ఇండియాలో ఎట్లుంటుందో అట్లనే ఆర్గానిక్ అని పెడితే ఎక్కువ, నార్మల్గా వాటి అయితే తక్కువ. సో నేను ఇక్కడ పెసర్లు తీసుకుంటున్నా. $7కి 2 కిలోలంట. నాకు అంత అవసరం లేదు, మేము ఉండేది ముగ్గురమే కాబట్టి నేను ½ kg తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది, ఇది ఓల్డ్ అయిపోయింది అన్నప్పుడు దాని ప్రైస్ చాలా తక్కువ చేస్తారు. సో దట్ అది వెంటనే వాడేయచ్చు. మీరు ఒకవేళ ఈ రోజు రేపు వాడుతున్నట్టయితే అది తీసుకోండి అన్నట్టుగా పెడతారు. అప్పుడు మనకి ప్రైస్ చాలా తక్కువ అయిపోతుంది. అండ్ ఇవన్నీ మసాలాలు. ఈ క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్ ఇక్కడ చాలామంది బిర్యానీలో వేసుకుంటూ ఉంటారు అన్నట్టు, రెడీమేడ్, మనం ఇంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇదంతా మసాలా, గరం మసాలా. మనకి దొరకందంటూ ఏముండవు, అన్నీ దొరుకుతాయి మనకి. కలోంజీ అంటే నల్ల నువ్వులు అంటారు కావచ్చు, ఇది జాపత్రి పౌడర్ అంట, నాకు అది పలకరే వస్తలేదు. ఇది బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా, ఇలా విడివిడిగా అన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేను తెచ్చుకున్న గ్రైండ్ చేసి తెచ్చుకున్నా. కాకపోతే బట్ బిర్యానీస్కి కావాలి అని నేను సపరేట్గా అన్నీ కలిపి ఉన్న ప్యాక్ తీసుకున్నా. అండ్ ధనియాలు కూడా మనకి మస్ట్ అండ్ షుడ్ మన డైలీ వంటలకి. నేను ఇంట్లో నుంచి పౌడర్ తీసుకొచ్చుకున్నా కానీ అయిపోయింది. సో ఉట్టి ధనియాలు తీసుకున్నా, పౌడర్ దొరుకుతుంది కానీ వద్దు అని నేను ఇదే తీసుకున్నా, ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ పప్పులు ఉప్పులైనా ఈ ధనియాలు ఇవన్నీ $2.50 నుంచి $3.50 వరకు అయితే ఉంటుంది. ½ kg చెప్తున్నా. అండ్ ఇటైతే మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ దొరుకుతాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇవి ఎండుమిర్చి, నార్మల్ మిర్చి ఉంది అండ్ కాశ్మీరీ చిల్లీ 2 ఉన్నాయి. అండ్ ధనియాల పౌడర్ ఉంది. అండ్ డైరీ ప్రోడక్ట్స్కి వచ్చేస్తే మన దేశీ న్యాచురల్ దహి అని దొరుకుతుంది. మనం ఇంటి దగ్గర ఇండియాలో ఉండే పెరుగు టేస్టే ఉంటుంది. అండ్ పన్నీర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మిల్క్ చాలా తక్కువ రేటు, పన్నీర్ చాలా ఎక్కువ రేటు ఉంటుంది. బెటర్ మీరు ఇలా మిల్క్ క్యాన్స్ తీసుకొని దాన్ని పన్నీర్ చేసుకుంటే చాలా బెటర్. ఇదంతా టీ సెక్షన్. రెడ్ లేబుల్, 3 Roses, వాగ్ బక్రీ. వాగ్ బక్రీ ఫేవరెట్. మేము ఇంట్లో నుంచే ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను 1 kg తెచ్చుకున్నా. అది ఇంకా మాకు నడుస్తూ ఉన్నది. అది అయిపోయినాక కొనుక్కోవాలి ఇక్కడ. సో తాజ్ మహల్, గ్రీన్ టీకి సంబంధించినవి అన్ని రకాల టీలు ఉన్నాయి. బట్ జెమినీ మిస్సింగ్. నేను జెమినీ కూడా తాగుతా, అది మిస్సింగ్ ఇక్కడ. సో ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నది అయితే ఇవి ఫిగ్స్ అంటే ఏమంటారు ఇవి, అంజీర్. ఇవంతా డ్రై ఫ్రూట్ సెక్షన్. అండ్ మన బిర్యానీ మసాలా, లవంగా ఆ సెక్షన్ అన్నట్టు. ఎండు కొబ్బరి చూడండి, మంచిగా ఎండు కొబ్బరిలో హాఫ్ ఎండు కొబ్బరి ఉన్నాయి, ఫుల్ షెల్తో ఉండేటి అవి కూడా ఉన్నాయి. ఏదైనా కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇదంతా బెల్లం సెక్షన్. సో బెల్లంలో మనకి పౌడర్ బెల్లం ఉన్నది, ముద్ద బెల్లం ఉన్నది, నార్మల్ గీ బెల్లం ఉన్నది. ఈ బెల్లం చూస్తే తెల్ల బెల్లం, నాకు సమ్మక్క బెల్లం గుర్తొచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రా అయింది, సేమ్ అట్లనే అనిపించింది. మంచిగా ఆ కలర్ అది అట్లనే దొరుకుతుంది సమ్మక్క బెల్లం. సో ఇది కూడా మనకి $3 నుంచి $5 వరకు ఉంటాయి. ½ kg రేట్స్ నేను చెప్పేటి అన్ని 500 grams ఇక్కడ. జాగరీ అండ్ ఆల్సో ఇవన్నీ ఆయిల్స్, వంట నూనెలు. అండ్ GRB నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. సో ఇది మనకి $6కి ఈ బాటిల్ అండ్ $30కి కింద ఉన్న బాటిల్. ఇది $30 అంట. నేను నెయ్యి కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నా. మంచిగా దాన్ని సీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా, అప్పుడు అదంతా ఇట్లా గట్టిపోయి నాకు లీకేజ్ ప్రాబ్లం ఉండద్దు అని. అండ్ ఫూల్ మఖనా, ఇది 500 గ్రామ్స్కి అయితే $6, 250 grams అయితే $4. పాపడాలు, ఇదంతా రెడీమేడ్ ఫుడ్ అన్నట్టు. సమోసా, పరోటాలు, చపాతీస్. అంటే ఇద్దరు వర్కింగ్ చేసేటోళ్ళు అయితే ఇట్లాంటివి కొనుక్కొని వెళ్ళిపోతారు. సో డైరెక్ట్ అవెన్లో పెట్టేసుకొని రెడీమేడ్గా చేసుకొని తింటారు. అండ్ ఇంకో పక్కకు వచ్చేస్తే
ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఇవన్నీ $4 to $8 వరకు ఉంటాయి. బట్ చాలా కాస్ట్లీ. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే అన్ని స్వీట్స్. దీంట్లో మనం గులాబ్ జామ్, రస్మలాయి, క్యారెట్ హల్వా, సూజీ హల్వా ఇవేం లేదు. జస్ట్ మనం ఆ ప్యాకెట్ తీసుకొని మైక్రోవేవ్ అవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తినడమే. ఇటు సైడ్ అంతా పన్నీర్, చపాతీ, పరాటాస్ అని అన్నీ ఉంటాయి. ఈ పన్నీర్ చూసిండ్రా $9 అంట 500 గ్రామ్స్కి. నేను చెప్పిన కదా పాలు చాలా తక్కువగా ఉంటాయి. మనకి $2కే మనకి 3 లీటర్స్ అట్లా వస్తాయి. అలా తీసుకొని పన్నీర్ చేసుకోవడం బెటర్ ఇక్కడ $9 స్పెండ్ చేయడం కంటే. ఇది మునక్కాయలు ఫ్రీజ్డ్ మేతి. నేను లాస్ట్ టైం ఇవే మునక్కాయలు తీసుకున్నా. బట్ చాలా రోజులు వచ్చినాయి నాకు. మనకి సేమ్ క్వాలిటీ స్మెల్ అయినా మనకి సాంబార్ చేస్తే మంచిగా అనిపించింది. అండ్ ఇవన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్. అంతే అయిపోయింది మా షాపింగ్. ఇన్ని సరుకులు అయితే మేము తీసేసుకున్నాం. సో మేము ఏమేమి తీసుకున్నాం, ఇప్పుడు ఇన్ని కొన్నందుకు మా బిల్ ఎంత అయింది, అవన్నీ వివరాలు నేను ఇంటికి పోయి చెప్తా పదండి. సో ఇంటికైతే వచ్చేసినాం. ఇది మా షాపింగ్. మాకు ఈజీగా ఒక నెల అయితే వచ్చేస్తాయి, కూరగాయలు తప్ప మిగతా అన్నీ వస్తాయి. అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటిదంటే, వెజిటేబుల్స్, ఉప్పులు పప్పులు అవైతే తప్పించుకోలేం, ఇండియా నుంచి తెచ్చుకోలేం, ఇక్కడ కొనాల్సిందే కంపల్సరీ. కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటిది అంటే, మసాలా, ధనియా పౌడర్ అయినా, జీలకర్ర మెంతుల పొడైనా, కొబ్బరి పొళ్ళు ఇవి మీరు ఇండియా నుంచి తెచ్చుకుంటే బెటర్. నేను అదే పని చేసిన. నేను ధనియా తెచ్చుకున్నా, మసాలా తెచ్చుకున్నా, లవంగా ఇవన్నీ గ్రైండ్ చేసి, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, సాంబార్ పొడి ఇవన్నీ మంచి మసాలాలు చేసుకొని తీసుకొని వచ్చిన. అండ్ స్నాక్స్ అయితే విపరీతమైన కాస్ట్ ఇక్కడ. సరే అవి ఫ్రెష్గా ఉంటాయి అంటే అట్లా కూడా ఉండవు, అవి ప్యాకేజ్డ్, అవి సరిగ్గా ఉండవు. దాని బదులు మనం ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్. సో నా బిల్ అయితే $148 వచ్చింది. సారీ, మా మొత్తం బిల్ అయితే $148 అయింది. ఇవన్నీ దీంట్లో పప్పులు ఉప్పులు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, మసాలా, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది $148 అయింది మా బిల్లు. సో మేము ముగ్గురం ఉంటాం కాబట్టి మాకు ఈజీగా ఒక 1 month ఖచ్చితంగా వస్తాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం తెచ్చుకోవద్దు. అండ్ ఇదేంటి పాపీ సీడ్స్, అదేంటి గసగసాలు అవి కూడా తెచ్చుకోవద్దు. సో అవి తప్పించుకోలేము, మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందే. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ నేను ఏం చేసిన అంటే, మా ఫ్రెండ్స్ సజెషన్ ప్రకారంగా నేను దోశ పిండి కూడా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నా. అంటే మినపప్పు బియ్యం గ్రైండ్ చేసి తెచ్చుకున్నా, బియ్య పిండి తెచ్చుకున్నా, ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నా, పెసరట్టు వేసుకునే పెసరపిండి కూడా నేను గ్రైండ్ చేసి తెచ్చుకున్నా. ఇన్ని రోజులు నాకు అవి వచ్చినాయి. అండ్ మా ఫ్రెండ్, మాకు తెలియదు ఇదే మా ఫస్ట్ మంత్ మేము తెచ్చుకున్నది, కానీ మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే, మరీ ఎక్కువగా తింటే, అంటే మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్ కూడా మంచిగా గట్టిగా తింటేనంట $500 కంటే ఎక్కువ ఖర్చు కాదంట. బయట తినకుండా మనం ఇంట్లో చేసుకొని తింటే నెలకి $500 కంటే ఎక్కువ కాదు మరీ గట్టిగా తిన్న వాళ్ళకి అని చెప్పిండ్రు. సో మాకైతే ఇంత అయింది. లెట్స్ సీ మరి ఫ్యూచర్లో మాకు కూడా పోతా ఉంటే తెలుస్తుంది. సో ఇది ఇట్లుంటది అన్నట్టు. ఇక్కడ నేను సజెషన్ మీకు ఇచ్చినట్టుగా మీరు అదే ఫాలో అయ్యి అక్కడి నుంచి తెచ్చుకోండి. ముఖ్యంగా గరం మసాలా, మన కారపొడి. నేను కారపొడి తెచ్చుకున్నా, పసుపు కూడా తెచ్చుకున్నా. సో మీరు కూడా అట్లా తెచ్చుకుంటే బెటర్. సో అది. అండ్ దట్స్ ఇట్. నేను ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.